హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఫ్రాన్స్ మంచూరియా అయితే చేసుకుందాం. ముందు ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్ ని కడుక్కొని దీనిలో తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని దీనిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒక గుడ్డుని కొట్టుకొని దీనిలో ఎల్లో పార్ట్ డివైడ్ చేసి ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక దాక పెట్టుకోండి. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి రెడ్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకోండి. అదే దాకలో కొంచెం నూనె తీసేసుకొని నూనె వేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరకాయలు వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. దీంట్లో ఉల్లిపాయలు, క్యాప్సికం వేసుకొని దీన్ని బాగా టాస్ చేసుకోండి. దీంట్లో సోయా సాస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలో కెచప్ కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. దీంట్లో చిల్లీ సాస్ వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. దీంట్లో వెనిగర్ పోసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. కార్న్ ఫ్లోర్ వేసి దీనిలో నీళ్లు పోసుకొని బాగా కలుపుకున్నది ఇది దీంట్లో వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందాక చేసుకున్న ఫ్రాన్స్ వేసుకొని దీన్ని బాగా హై ఫ్లేమ్ లో బాగా రోస్ట్ చేసుకోవాలి. పైన కొత్తిమీర వేసుకుని ఒకసారి తిప్పుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ప్లేట్ లోకి తీసుకుంటే వేడి వేడి ఫ్రాన్స్ మంచూరియా రెడీ. దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుని దీనిపైన కొన్ని ఉల్లిపాయలు పెట్టుకొని టేస్ట్ చూస్తే వావ్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చికెన్ మంచూరియా కూడా మా ఛానల్లో ఉంది, దాన్ని కూడా చూడండి. Thank you for watching. Bye. Like, share and subscribe.